నమస్తే పబ్లిక్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా ఇక మరి మన సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా రోజు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇక ఇయాల్టి వార్తలు కూడా పురాగా వచ్చేదాకా చూడుండ్రి సరే మరి ఎప్పట్లెక్కనే హెడ్లైన్స్ తోనే సురు చేద్దాం సోయించుండ్రి హెడ్లైన్స్ మాజీ గవర్నర్ తమిళిసై మేడం చేరింది పువ్వు పార్టీలా ఎంపీగా పోటీ చేస్తుందా మరి వచ్చే ఎన్నికల్లా రైతు పొలంలోనే వండుకొని ఏడ్చిండు వరేండిపోయిందని ఎట్లానే చేసి సర్కారు తీరవాలే రైతుల కష్టాన్ని ఒక తల్లి పరీక్ష రాయించింది కొడుకును చేతుల మీదనే మోసుకపోయి ప్రతి ఒక్కరికి ఉండాలి కన్నోళ్ళను మంచిగా చూసుకోవాలనే సోయి ఒక లత్కోరగాడు అశుద్ధం కలిపిండు ఐస్ క్రీమ్లా బయట చిరుతిండ్లు తినేటోళ్ళు ఉండాలి పైలంగా రైల్వే టికెట్ క్యాన్సిల్ చేసుకోబోయి పైసలు ఓడగొట్టుకున్న గంగులు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మేడం అందరూ అనుకున్నట్టే మళ్ళా పువ్వు పార్టీల చేరికైందుల్లా మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందో ఏం కథనో తెలియదు కానీ ఇవాళ మాత్రం కమలం పార్టీ కండువా కప్పుకున్నది మరి ఆ ముచ్చట్లేందో అరుచుకుందాం పాండ్రి తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేతవాటక ముందు బీజేపీకి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు పనిచేసిన తమిళసై మేడం ఎందక్కో 4 ఏళ్లు తెలంగాణకు గవర్నర్ గా పనిచేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి లోక్సభకు పోటీ చేయనీకి మొన్నట్లనే గవర్నర్ పదవికి రాజీనామా చేసింది. ఇయాల సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా మల్లోపారి కమలం పార్టీ తీర్థం తీసుకున్నది. తమిళనాడులా పువ్వు పార్టీకి అధ్యక్షునిగా అన్నమలై ఉన్నాడు కాబట్టి ఆయనే పార్టీ సభ్యత్వం ఇచ్చి మెడల శాల్వా గప్పి పార్టీలో చేరుతున్నందుకు సన్మానం చేసిండు. గత 20 ఏళ్ల సంధి బీజేపీ నాయకురాలిగానే పనిచేస్తున్న తమిళసై మేడం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టాలని చూస్తున్నది. ఇన్ని దినాలు తెలంగాణ రాజ్భవన్ లా రాజసంఘ పనిచేసిన తమిళసై మేడం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెడతదో లేకుంటే సెంటర్లో మల్లోపారి పువ్వు పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రిగా బాధ్యతలు కూడా చేతబడతదో చూడాలే గాని. In my happiest mood now, I don't think that I have left a very luxurious life and a constitutional post because I love serving the people and I admire our honorable Prime Minister, the way he get connected with the people. So we also wanted to get connected with the people, want to do service directly to the people. I'm not saying that governorship they are not doing service to the people. It is also a doing service to the people, but direct contact with the people, direct as a karyakarta and expressing my political views and taking forward the political challenges I was unable to do. So now I am able to do. But when I was the governor, I was sticking to the constitution. I was not violating anything. మొత్తానికైతే ఇన్ని దినాలు తెలంగాణలో పువ్వు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసిర్రు కదా. ఆ విమర్శలు నిజమయ్యేటట్టు ఇవాళ స్వయంగా సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదనే పువ్వు పార్టీలో చేరింది. అన్నమలై పువ్వు పార్టీకి అధ్యక్షుడు అయినాక తమిళనాడులా పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చిండు. ఇప్పుడు తమిళసై మేడం కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే తమిళనాడులా ఆ పార్టీకి ఇంకొంత హిమ్మత్ దక్కుతుందని అంటున్నారు అక్కడి పువ్వు పార్టీ లీడర్లు. చూడాలే మరి ఎన్నికల నాటికి తమిళనాడు రాజకీయం ఎట్లుంటదో. జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇచ్చుడే గాని నిజంగా రైతుల బతుకులు మాత్రం ఎన్ని ఏళ్ళు గడిచినా మారతలేవుల్లా. రైతుల పేరు చెప్పుకొని అందరూ బాగుపడుతున్నారు కానీ ఒక్క రైతు మాత్రమే ఇంకా అప్పుల ఊబి నుంచి బయటపడతలేడు. అయినా గిసొంటి పరిస్థితులుంటే రైతులు ఎట్లా బాగుపడతారు చెప్పుర్రి. పాపం ఈ రైతును చూస్తేనే మస్తు దుఃఖం అనిపిస్తున్నది. మరి ఆ రైతు బాధ ఏందో మీరు కూడా చూడుండ్రి. మందులకి రైతులకు
మిషన్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మందు షాపానికి ఏమి ఇవ్వాలి, అంతా ఎండిపోయింది. ఏడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి చేస్తాను. మొత్తం ఎండిపోయింది 5 ఎకరాలు. అయ్యో దేవా, పాపం ఎండిపోయిన పొలంలోనే పండుకొని మరీ ఏడుస్తున్నాడు కదా ఈ రైతన్న. చేతికొచ్చిన పంట కళ్ళ ముందే ఎండిపోయే వరకు ఈ రైతు దుఃఖాన్ని ఆపుడు ఎవరి తరం అయితలేదు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఎర్కారమూరు దుబ్బ తాండాలా ఉండే ఈ రైతన్న 5 ఎకరాలు వరి వేస్తే మొత్తం పంట ఎండిపోయిందట. పంటంతా ఎండిపోతే నేను చేసిన అప్పులు ఎట్లా తీర్చుడ్రో దేవుడా అని ఈ తీరుగా ఏడ్చిండు. అయినా ఒక్క ఈ రైతే కాదు, తెలంగాణలో చాలా మంది రైతులు ఇట్లనే పంటలు ఎండిపోతున్నాయని బాధపడుతున్నారు. ఇంకో దిక్కు ఈ అకాల వర్షాలు జయ్యంగా కూడా పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయే కాలం వచ్చింది. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, జర ఇప్పటికైనా మీ రాజకీయాలు బంద్ పెట్టి రైతులను ఆదుకునే ఉపాయం చేయుర్రని డిమాండ్ చేస్తున్నారు పంటలు ఎండిపోయి అవస్థ పడుతున్న రైతులు. తెలంగాణ వచ్చిన కాడి నుంచి రైతులు సాగు వల్ల తిప్పల పడలేదు. కానీ ఇప్పుడు రైతులంతా అరిగోస పడుతున్నారు కాబట్టి సర్కారు ముందుగాల రైతుల మీద శ్రద్ధ పెట్టాలి అంటున్నారు. చూడాలే మరి సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో. మందులకి ఇవ్వాలి, రైతులకు మిషన్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మందు షాపానికి ఏమి ఇవ్వాలి, అంతా ఎండిపోయింది. ఏడ తెచ్చి ఇవ్వాలి, మందు తాగి చేస్తాను. మొత్తం ఎండిపోయింది 5 ఎకరాలు. ఎండాకాలం వచ్చిందంటే ఎవ్వరికైనా సల్లసల్లగా తాగాలనిపిస్తుంది. ఇక అట్లనే చాలా మంది ఐస్ క్రీమ్లను మస్తు ఇష్టంగా తింటారు. మామూలు టైంతో పోలిస్తే ఎండాకాలంలో చిన్న పిల్లగాల కాడి నుంచి ముసలోళ్ళ దాకా ఐస్ క్రీమ్లు జ్యూసులు బగ్గనే తాగుతారు. కానీ గిడో విధవ చేసిన పని చూసినాక నాకైతే కోపం పట్టరాకుండా వస్తున్నది. అయినా కూడా బయట ఐస్ క్రీమ్లు తినేటోళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఈ వార్త పట్టుకొచ్చినాం. చలో ఈ వార్త చూసి మీరు కూడా ఏం తీరుగా అందుకుంటారో అందుకోండి. ఎండాకాలం వచ్చిందంటే ఇగో ఇట్లా రోడ్డు పక్క పొంటి ఐస్ క్రీమ్లు జ్యూసులు అమ్మేటోళ్లకు కొదువే లేదు. అందరేమో కానీ ఈ దరిద్రుడు చేసిన పని తెలిస్తే మాత్రం ఐస్ క్రీమ్ అన్నా జ్యూసులన్నా ఓంకారం అచ్చుడు పక్కా. అసలు ముచ్చట ఏంటిదంటే వరంగల్ జిల్లా నెక్కొండ ప్రాంతంలో బాలాజీ కంపెనీ పేరుతోని ఐస్ క్రీమ్లను తయారు చేసి కొందరు ఊరూరా తిరిగి అమ్ముతున్నారట. కాకుంటే వాళ్ళు అమ్మే ఫలుదా ఐస్ క్రీమ్లల్లా మూత్రం వీర్యం కలుపుతున్నట్లు పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చిర్రట. ఉత్తగా మాటలు చెప్పుడే కాదు, ఇగో ఈ గాడిదగాడు చేసిన పనిని కొందరు వీడియో తీసి బయట పెట్టే వరకు పోలీసులు వీడిని దొరకబట్టే పని ముంగటేసుకున్నారు. అట్లనే ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంలా పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేసి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఓనర్లను అదుపులోకి తీసుకున్నారట. అట్లనే గలీజ్ పనులు చేసి ఐస్ క్రీమ్ల వీర్యం కలిపిన ఈ ఫాల్తుగాన్ని అరెస్టు చేసి లోపట నూకిర్రట. ఇక అట్లనే ఐస్ క్రీమ్ల వీర్యం మూత్రం కలిపింది నిజమేనా అనేది తెలిసేందుకు వాటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపిన్రు. ఇప్పటికే మార్కెట్లా రకరకాల కంపెనీల పేర్లతోని కల్తీ ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు రా నాయనా అంటే ఇప్పుడు కొందరు ఫాల్తుగాళ్ళు గిసొంటి దరిద్ర పనులు చేస్తే జనాలు బయట ఏం తింటారు ఏం కథ చెప్పుండ్రి. ఈ సంఘటనతోని పరిశాన్ అయిన పోలీసులు వరంగల్లా రోడ్డు పక్కన వ్యాపారం చేసేటోళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేసిర్రట. ప్రతి పదార్థానికి పరిశుభ్రతను పాటించాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిర్రట. మరిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరో ఫిర్యాదు చేసినప్పుడే కాదు, దినాము యాన్నో ఓకడ ఫుడ్ను పరీక్షించుండ్రి. అట్లయితేనే అవి తయారు చేసేటోళ్లకు భయం ఉంటది, లేకుంటే అడ్డమైన కల్తీలు చేసి జనాల పాలలు తీస్తారు. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు చక్కగా పనిచేసేటట్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ముచ్చట ఎరికైన జనాలు. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనుల్లా. అసొంటి ఆ తల్లి గురించి ఈ పాట రాసిన ఆ మహానుభావునికి 2 చేతులెత్తి పాదాభివందనం చేసినా తప్పేం లేదుల్లా. మరి ఇప్పుడు ఈ పాట నేనెందుకు పాడినా అనుకుంటున్నారా? ఇగో ఈ తల్లి కన్న కొడుకు కోసం పడుతున్న ఆరాట చూసి ఈ వార్త చూస్తే మీరు ఆ తల్లికి దండాలు పెడతారు.
కావాలంటే చూడుండ్రి. ఇగో పాపం ఈ షిన్నోన్ని చూస్తున్నారా నుల్లా, చూడనికి మంచిగానే ఉన్నాడు గాని వేరేటోళ్ళ సాయం లేకుండా అస్సలకే నడవలేడు. నిర్మల్ జిల్లా చించోలి ఊళ్ళో ఉండే చరణ్ అనే ఈ తమ్మునికి చిన్నప్పుడే పోలియో వచ్చి 2 కళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయినాయి. ఇక పుట్టిన ఏడాదికే తండ్రి కూడా జీవిడిచే వరకు తల్లి పద్మ బీడీలు చుట్టుకుంటా చరణ్ను కాపాడుకుంటున్నది. మొత్తానికైతే 10వ తరగతి దాకా చదివించింది. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నడుస్తున్నాయి కాబట్టి తల్లి రోజు పరీక్షా కేంద్రానికి ఆటోలా తీసుకొచ్చి చేతుల మీదనే పరీక్ష హాళ్లకు మోసుకుంటా వచ్చి పరీక్షలు రాయిస్తాంది. కన్న తల్లి కాబట్టి కొడుకు ఎంత బరువైనా భుజాల మీద మోసుకుంటా కొడుకు భవిష్యత్తు కోసం ఆరాట పడుతున్నది. పోలియో రూపంలా దేవుడు ఈ తమ్మునికి కాలు లేకుండా చేసిండు గాని తల్లి మాత్రం దేవత లెక్క కొడుకు జీవితాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ తల్లి మాత్రమే కాదు, దునియాలున్న ఏ తల్లి అయినా కన్న పిల్లల మీద ఇదే తల్లిక ప్రేమను చూయిస్తుంది. గందుకే తల్లి ప్రేమను మించింది లేదని అంటారు. కాకుంటే పెరిగి పెద్దయినాక చాలా మంది కన్న తల్లిదండ్రులను ఆస్తి కోసం గోస ఉచ్చుకుంటున్నారు. ఇగో ఈ తల్లి పడుతున్న కష్టం చూసిన తల్లి ప్రేమను అర్థం చేసుకొని కన్నులను పిల్లలు మంచిగా చూసుకుంటారని మన సిటీ మార్లకు ఈ వార్త పట్టుకొచ్చినాం. చూడాలే మరి ఈ వార్త చూసినాకైనా ఎంతమంది లోపల మార్పు వస్తుందో ఏందో. పెద్ద లీడర్లు, పెద్ద ఆఫీసర్లు, పోలీసుల ఇళ్లల్లో దొంగతనం అంటే అంత ఈజీ కాదు. 24 గంటల ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు పెడతారు. వాళ్ళ ఇంటి చుట్టే కాకుండా ఆ గల్లీ మొత్తం పోలీసులు పెట్రోలింగ్కి తిరుగుతుంటారు. సీమ సిటుక్కుమన్నా అనుమానాస్పదంగా ఎవరన్నా కనబడ్డా ముందుగలా స్టేషన్కు తీసుకుపోయి విచారణ చేసినాకనే ఇంకో ముచ్చట ఉంటుంది. మస్తు అంటే మస్తు చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ మాత్రం మామూలులా ఇల్లు కాదు, సెక్యూరిటీ లేదన్న ముచ్చట అస్సలే లేదు. అర్ధరాత్రి అందరి కళ్ళు కప్పి ఏకంగా ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంటిని గుల్ల చేసిండ్రు. ఇగో ఈ మాస్క్ దొంగలు ముఖానికి మాస్కులు పెట్టిండ్రు, చెద్దర్లు కప్పుకొని దొంగ కొలను పట్టేటోళ్ళు అడుగులు అడిగేసినట్టే ఇంట్లోకి చొరబడ్డరు. మెట్ల మీదకెళ్ళి పైకి పోయి మళ్ళా ఇగో ఇట్లనే పావు గంటలనే అన్నీ సర్దుకొని బయటపడ్డరు. ఏటూరు నాగారంలా జరిగింది ఈ చోరీ. సారోళ్ళు ఇంట్లో లేరని దొంగలకు ముందే తెలుసో లేకుంటే ఎన్ని రోజుల నుంచి రెక్కి చేసిండ్రో తెలియదు గాని ఇంటి ముంగట సెక్యూరిటీ ఉండంగా ఇంటెనక నుంచి గోడ దూకొచ్చి సొమ్ములు సర్దుకొని పోయిండ్రు. ఎంత బంగారం, ఎంత వెండి, ఎన్ని పైసలు అన్నది లెక్క తేలలేదు గాని దొంగ బడిమెగాళ్ళు మాత్రం దొరికితే గట్టిగానే ఉంటది పోండ్రి. సీసీ కెమెరాలు బరాబర్గా ఉంటాయి. అసలుకే కలెక్టర్ ఇండ్లని తెలిసినా ఈ పని చేసిండ్రంటే వాళ్ళు మామూలు దొంగలు కాదు పోండ్రి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి ఏమనుకోకుండా హెడ్లైన్స్ చూసేయండి. మాజీ గవర్నర్ తమిళిసై మేడం చేరింది పువ్వు పార్టీలా. ఎంపీగా పోటీ చేస్తుందో మరి వచ్చే ఎన్నికల్లా. రైతు పొలంలోనే వండుకొని ఏడ్చిండు వరేండిపోయిందని. ఎట్లానే చేసి సర్కారు తీరవాలే రైతుల కష్టాన్ని. ఒక తల్లి పరీక్ష రాయించింది కొడుకును చేతుల మీదనే మోసుకపోయి. ప్రతి ఒక్కరికి ఉండాలి కన్నోళ్ళను మంచిగా చూసుకోవాలనే సోయి. ఒక లత్కోరగాడు అశుద్ధం కలిపిండు ఐస్ క్రీమ్లా. బయట చిరుతిండ్లు తినేటోళ్ళు ఉండాలి పైలంగా. రైల్వే టికెట్ క్యాన్సిల్ చేసుకోబోయి పైసలు ఓడగొట్టుకున్న గంగులు. ఇగో ఇవ్వల్లా
ఇయాల్టి సిటీమార్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.